హల్లెలూయా. చేతులపై చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గత వారం అంతా మనల్ని, మన కుటుంబాలను కాపాడిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినం కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. శబ్దం గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఈ నవంబర్ నెలలో చక్కటి వాగ్దానాన్ని మా ప్రభు మనకిచ్చారు. ఈ నెల ఇచ్చిన దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి? ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు అంటే మిగతా వారు మీరు ప్రార్థన చేసుకోవట్లేదా? వాగ్దానం ఎత్తిపెట్టి ఈ నెల ఇచ్చిన వాగ్దానం నాకు చాలామంది అనే ఆ యొక్క వాగ్దానం స్టేటస్లు పెట్టినప్పుడు, తర్వాత కనుపల్లో కూడా ఈ వాగ్దానం గురించి తెలియజేసినప్పుడు ఈ యొక్క వారంలో చాలామంది రెస్పాండ్ అయ్యి దేవుడు మాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ వాగ్దానం ద్వారా మేము చాలా ధైర్యాన్ని పొందుకున్నాం. ఒక అంకుల్ ఉంటారు, అంకుల్ నామకార్థంగా ఉంటారు. ఆయన నామకార్థంగా అప్పుడప్పుడు మందిరానికి వస్తుంటారు. ఆయన చెప్పాడు, నేను వారం తర్వాత వాగ్దానం చెప్పి వారం రోజులు అయిపోయింది. వారం రోజుల తర్వాత ఆయన నేను చర్చకు వస్తున్నాను, వాక్యం జ్ఞాపకం ఉంచుకుంటున్నాను అంటే, గత వారం ఏం చెప్పాను చెప్పగానే 87వ కీర్తన 3వ వచనం చెప్తున్నాం. దేవుని పట్టణం గురించి వివరించారు అని వాగ్దానం ఏ మాట అయితే జ్ఞాపకం ఉంచుకున్నాడో ఆ మాట గురించి నేను ఏ పాయింట్లు చెప్పాను ఆ పాయింట్లన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఆంటీ కూడా జ్ఞాపకం చేస్తుంది. అరే మీకు ఎట్లా తెలుసు ఆంటీ, మీరు రాలేదు చర్చికి అంటే, అంకుల్ చర్చికి పోయి రాగానే ఈ వారం మంచి వాక్యం అందించబడింది, దేవుడు మాతో మాట్లాడాడు అని చెప్పి ఆ వాక్యం గురించి మేము మా పిల్లలందరం చర్చించుకున్నాం. మేము దాని గురించి ప్రార్థన చేస్తున్నాను. నాకు కూడా నమ్మకం అనిపించింది, దేవుడు నా గురించి కూడా గొప్ప వార్తలు వినిపింపచేటట్టుగా దేవుడు చేస్తాడని నేను ఈ వారం నమ్మానని చెప్పారు. హల్లెలూయా. శబ్దం గట్టిగా చేతులు పైకెత్తి, హల్లెలూయా. మీరందరూ విశ్వసించండి, తప్పక దేవుడు తన కార్యాలు జరిగించుకుంటాడు. మన కుటుంబాల్లో ఆయన కార్యాలు జరగక మానవు. తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. తప్పకుండా ఆ కార్యాలను ప్రభు మన జీవితంలో రూఢిపరుస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజల దేశంలో దేవుడు నెరవేర్చుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇచ్చి 430 సంవత్సరాలు అయింది. వాగ్దానం ఇచ్చిన అబ్రహాము లేడు, ఆ వాగ్దానం గురించి దాన్ని ఎక్స్టెండ్ చేసిన ఇస్సాకు లేడు, యాకోబు లేడు, యోసేపు లేడు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాను అన్న మాట ఉంటుంది. హల్లెలూయా. శబ్దం గట్టిగా, హల్లెలూయా. మందిరానికి వస్తున్న నీవు నమ్మగలిగితే ఆ వాగ్దానం తప్పక జరిగిస్తాడు. హల్లెలూయా. ఉదయకాలం లేచి ప్రతిరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ వాగ్దానం నా పిల్లల జీవితంలో, నా కుటుంబం విషయంలో నీవు నెరవేర్చండి అని ప్రార్థన చేయండి. వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతిరోజు ఆ వాక్యాన్ని స్మరిస్తూ ఉండండి. అదే మనకు నూతన శక్తిని ఇస్తుంది. హల్లెలూయా. శబ్దం గట్టిగా, హల్లెలూయా. ఈ పూట కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి మార్కు సువార్త 3వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. కొండ ఎక్కి వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన. చాలా. హల్లెలూయా. చేతులపై యుద్ధం గట్టి, హల్లెలూయా. భక్తుడైన మార్కు రాస్తున్నాడు. ఈ 4 సువార్తలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త. ఈ 4 సువార్తలో చాలా కామన్ విషయాలు కనబడతాయి. యోహాను సువార్తలు ఎక్కువ మనకు కనబడవు. ఎందుకంటే యోహాను ఒక ప్రత్యేకమైన దృష్టి గలవాడు. ఆయనకి ఏది ప్రత్యేకమైందో తాను ప్రేరేపింపబడి రాశాడు. అలాగే మత్తయి, మార్కు, లూకా కూడా, వీరు కూడా చాలా ఈ 3 సువార్తల్లో ప్రత్యేకమైన విషయాలు కనబడతాయి. మార్కు ప్రత్యేకంగా దృష్టించి దేవుడు తనకు ప్రేరేపిస్తున్న ఈ యొక్క సందర్భాన్ని రాస్తా ఉన్నాడు. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలుచుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ముందే
మార్కు సువార్త ఈ 3 అధ్యాయాలు మీరు చదివితే అనేక సందర్భాల గురించి వివరిస్తూ అనేక సందర్భాల గురించి బోధిస్తున్నాడు దేవుడు. అయితే చూస్తే ఆ సందర్భాలు మనకేం తెలియజేస్తున్నాయంటే యేసు ప్రభు వెనక చాలా మంది ప్రయాణిస్తున్నారు. యేసయ్యను చాలా మంది వెంబడిస్తున్నారు, ఆయన్ని ఫాలో అవుతున్నారు, ఆయన ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నారు, ఆయన శిష్యులుగా మార్చబెడుతున్నారు. ఆయన వెంబడిస్తున్నవారు, ఆయన ఏ ఊరిలో దిగుతున్నాడు, ఎక్కడ కూర్చుంటున్నాడు, ఏ మాటలు చెప్తున్నాడని ఆసక్తితో వెంబడించేవారు చాలా మంది ఉన్నారు. ఒకరని లేరు, వేల సంఖ్యలో ఉన్నారు. వేల మందిలో కొద్ది మందిని దేవుడు తాను ప్రత్యేకమైన స్థలంలో కొండ ఎక్కి ఆ కొండ మీదకి కొద్ది మందిని పిలుస్తున్నాడు. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా. కొద్ది మందిని మాత్రమే, అందరిని కాదు. ఎందుకు? మిగతా వారు శిష్యులుగా పనిచేయరా? పేతురు కంటే జ్ఞానం కలిగిన వారు లేరా? పేతురు కంటే ధైర్యం కలిగిన వారు లేరా? యోహాను కంటే యేసయ్యను ప్రేమించేవారు లేరా? ఎంతో మంది ఉన్నారు. కొద్ది మందిని మాత్రమే. అక్కడ ఓన్లీ 12 మంది ఉండి 12 మందిని పిలుచుకుంటే అనుకోవాలి. అక్కడ శ్రేష్టమైన మాట, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలుస్తున్నాడు. తనకిష్టమైన వారిని మాత్రమే. మందిరానికి వస్తున్న మనం ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, వేలలుగా సంఖ్యలుగా ఆయన వెంబడిస్తున్న వారు ఉన్నారు. కొద్ది మందిని వారిలో నుంచి ప్రత్యేకపరుస్తున్నాడు, కొద్ది మందిని వేరు చేస్తా ఉన్నాడు, కొద్ది మందిని పైకి రమ్మంటున్నాడు, కొద్ది మందిని ప్రత్యేకపరచడం మనం చూస్తున్నాం. ఆ కొద్ది మంది పేర్లు కూడా రాయబడ్డాయి. నేను అంటాను, ఎందుకు ఆ కొద్ది మంది? యూదా కంటే నమ్మకస్తులు దేవుని దొరకలేరా? యూదా కంటే, ఇస్కరేతు యూదా కంటే నమ్మకమైన వారు అక్కడ లేరంటారా? కానుకల సంచిని యూదా కంటే నమ్మకంగా మోసేవారు లేరా? ఉన్నారు. కానీ కొద్ది మందిని మాత్రమే ప్రత్యేకపరుస్తున్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే ప్రత్యేకపరచుట. ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడు ఈ కొద్ది మందిని? ఆ కొద్ది మంది పేర్లు రాస్తున్నారు. ఆ కొద్ది మంది ఎవరో కాదు, 12 మంది మాత్రమే. ఆ 12 మందిని శిష్యులుగా మార్చాడు. ఆ 12 మంది యేసయ్యతో నిత్యం ఉండేవారిగా మార్చారు. ఆ 12 మందికి కొన్ని గిఫ్ట్స్ కూడా దేవుడు ఇచ్చాడు, కొన్ని ప్రత్యేకమైన తలాంతులు కూడా ప్రభు ఇచ్చాడు. ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడు? ఈరోజు లోకంలో చాలా మంది ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను జ్ఞానవంతునని దేవుడు నన్ను పిలిచాడు అనుకుంటున్నావు, నాకు తలాంతులు ఉన్నాయని దేవుడు పిలిచాడు అనుకుంటున్నావు. నీకంటే తలాంతులు కలిగిన వారు బోలెడు మంది ఉన్నారు. నీకంటే వాక్యాన్ని స్పష్టంగా చెప్పగలిగిన వారు, చదవగలిగిన వారు, లేదంటే నాకంటే ఇంకా స్పష్టంగా వివరించేవారు, లోతుగా వివరించారు బోలెడు మంది ఉన్నారు. నాకు సరిగ్గా ఇంకా మాటలు వాక్చాతుర్యం రాదు, కానీ నాకంటే బోలెడు మంది ఉన్నారు. నాకు పాట రాగం మీద పాడటం రాదు, బోలెడు మంది ఉన్నారు. స్పష్టంగా పాడగలిగిన వారు, సింగర్లుగా ఎంత వేల మంది ముందు కూడా వెనకడుగు వేయకుండా పాడగలిగిన చాలా మంది ఉన్నారు. దేవుడు నిన్ను నన్ను మాత్రమే ఎందుకు ప్రత్యేకపరిచాడు? ఎందుకు పిలుచుకుంటున్నాడు? ఎందుకు వేరు చేస్తున్నాడు? ఇంకా కొద్దిమందికి ఆ క్లారిఫికేషన్ లేదు. ఏంటో తెలుసా? కుటుంబంలో వచ్చే సమస్యలను చూసి, శ్రమలను చూసి, ఇబ్బందులను చూసి, ఈ అప్పులను చూసి, దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు? నీకు అర్థం కావట్లా. ఈ సమస్యలు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ ఇరుకులు ఏం చేస్తాయి సార్? నిన్ను ప్రత్యేకపరచడానికి. యువర్ స్పెషల్, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. అందుకే నీకు ప్రత్యేకమైన తలాంతులు ఇవ్వాలని, నీకు ప్రత్యేకమైన స్థితిని కలిగించాలని, నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంచాలని లోకం నుంచి అయినా నిన్ను వేరు చేస్తా ఉన్నాడు, నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు, నిన్ను ప్రక్కకు రమ్మంటున్నాడు, నువ్వు వేరుగా బ్రతకమంటున్నాడు, ప్రత్యేకంగా జీవించమంటున్నాడు, ప్రత్యేకంగా మాట్లాడమంటున్నాడు, ప్రత్యేకమైన తలాంతులు పొందుకోమంటున్నాడు. కానీ మనకేమో ఆ క్లారిఫికేషన్ లేదు. ఇంకా చాలా మందికి ఆ క్లారిఫికేషన్ రావట్లా. దేవుడు పిలుచుకుంటే ఈ సమస్యలు ఎందుకు?
దేవుడు పిలుచుకుంటే ఎవరికి లేని రోగాలు నాకెందుకు? నేను అంటాను, పౌలు కంటే గొప్ప భక్తుడు దొరుకుతాడా? పౌలు కంటే గొప్ప సేవ చేసేవాడు దేవుడు దొరుకుతాడా? బోలెడు మంది దొరకవచ్చు, కానీ అంత నమ్మకంగా బైబిల్లో అంత ప్రత్యేకమైన వ్యక్తిగా ఎవరు లేరు. కానీ ఆ పౌలుకు మాత్రం తన ఏంది చెప్పండి, తన శరీరంలో ఇంకా ఆ సమస్య అలాగే ఉంచాడు. ఆ అనారోగ్యం అలాగే మిగిలిపోయింది, ఆ ముళ్ళు అలాగే మిగిలిపోయింది. దేవా బాగు చేయంటే, బాగోడం కాదురా, నా కృప నీకు సరిపోతుంది, నా కృప నీకు చాలు అన్నాడు. అంతే. నేను అంటాను, అదే మాట నీకంటే గుండె బగిలి చేస్తావు. అమ్మో ఏంది, నా కృప నీకు చాలు అంటున్నావు, కానీ నాకు ఈ రోగం పోతలేదే, నాకు ఈ సమస్య పోతలేదే, ఈ క్యాన్సర్ గడ్డ కరిగిపోవట్లా, నా ఇంట్లో ఏ శుభకార్యం జరగట్లా, ఎందుకు ఈ సమస్యలు? నేను అంటాను, నీవు ప్రత్యేకమైన వ్యక్తి కాబట్టి నిన్ను ప్రత్యేకపరచడానికి వీటిని ముందు పెట్టండి. నీ ముందు హల్లెలూయా, చేతులపై ఎప్పుడు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వాటిని పంపిస్తున్నాడంటేనే ఎవరికి రాని సమస్యలు నాకే ఎందుకు వస్తారంటే నీవే ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుని దృష్టిలో నీవే ప్రత్యేకమైన వ్యక్తివి. నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు, నీకు ప్రత్యేకమైన తలాంతులు ఇవ్వాలనుకుంటున్నాడు, నీకు ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. నిన్ను ప్రత్యేకమైన స్థితిలో, ఆ స్థాయిలో నేను నిలబెట్టాలనుకుంటున్నాడు. దానికి పునాదులు వేస్తా ఉన్నాడు, దానికి పునాదులు వేస్తా ఉన్నాడు. సమస్యలనే పునాదులు నీకు వేస్తా ఉన్నాడు, ఇబ్బందుల చేత నిన్ను వేరు చేస్తా ఉన్నాడు. ఒక వాగ్దానం నమ్మితే ఇంతగా దీవించబడతావా? ఎస్, తప్పక దీవించబడతా. ఆ దీవెన మరి ఇంతకాలం ఎందుకు చూడలేకపోతున్నాను? నువ్వు నమ్మలేని స్థితిలో ఉన్నావు, నమ్మిక పుట్టలేని స్థితిలో ఉన్నావు. నీ జీవితంలో ఆవగించంత నమ్మకం లేక ఇంకా పడిన స్థితిలోనే పడినట్టుగా ఉన్నావు. నువ్వు నమ్మి చూడు. నంట నమ్మకం సేవకుల మీద కాదు, సేవకులు బోధిస్తున్న ఈ మాట మీద కాదు, కానీ నంట నమ్మకం దేవుని మాట మీద ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. విలువైన ముత్యాలు లాంటి ఉపదేశాలు, శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. అవి నేనే కొత్తగా సృష్టించినవి కాదు, దేవుడు మనకి ఇచ్చినవే. నువ్వు రోజు చదవగలిగితే, నీ ఇంటిలో క్యాలెండర్ ఉంది, క్యాలెండర్ ఏ రోజున రోజు ఒక వాగ్దానం చదివావా? తీసుకుంటున్నావు కానీ వాగ్దానం చదవలేసి ఏంటంటే అది అయిపోయిన తర్వాత ఆ సెల్ఫ్ల కింద ఏమంటారు, ఆ బట్టలు పెట్టుకోవడానికి, దానికి తప్ప దేనికి లేదు అది ఉపయోగం. ఎందుకంటే దాన్ని ఉపయోగించుకోవట్లా. నువ్వు ఉపయోగించుకోగలిగితే నువ్వు ప్రత్యేకమైన స్థితిలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉపయోగించుకోగలిగితే ఈ సమస్యను చూసి వెనకడుగు వేయలేవు. నీవు ఆ వాగ్దాన్ని నమ్మగలిగితే ఈ రోగం చూసి ఇంకా ధైర్యం తెచ్చుకుంటావు, ఇంకా ఈ ఇబ్బందులు చూసి ఇంకా ధైర్యం తెచ్చుకుంటావు. ఇంకొక భారం పడ్డా, ఇంకొక భారం నీ నెత్తి మీద పడినా వెనకడుగు వేయలేవు. వెనకడుగు వేయాలన్న ఆలోచన కూడా నీకు రాదు. ఎందుకు తెలుసా? దేవుడు నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా ఎంచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ స్పెషల్. నువ్వు నీ కుటుంబానికి నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి కాకపోవచ్చు. వీడు పుట్టిన కాంచి మాకు అన్ని ఏం కలిసి రాలే అంటారు కొంతమంది. నీ ఇంటికి నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి కాకపోవచ్చు, నీ పిల్లలకు ఒక ప్రత్యేకమైన తండ్రివి కాకపోవచ్చు, ప్రత్యేకమైన తల్లి కావచ్చు. మా నాన్న ఏం చేయడు, మా అమ్మ ఎప్పుడు మాకు ఇంతే, మా పేదరికం ఇంతే అని నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంచకపోవచ్చు. నీ భార్యకు నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా కావచ్చు, నీ కుటుంబానికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వు కనబడకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ప్రత్యేకమైన వ్యక్తివి. చప్పట్లు కొడుతూ దేవుడు నామే పడతాం గట్టిగా. హల్లెలూయా. యు ఆర్ స్పెషల్ టు మీ. దేవుని దృష్టికి ప్రత్యేకమైన వ్యక్తివే. లోకమంతా బెన్యామీన్ని శాపగ్రస్తుడు అంటున్నాడు, దేవుడు మాత్రం ప్రత్యేకమైన వాడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకమైన వాడు. అందుకే 12 మంది ఉన్న ఎవరికి లేని ఎక్కువ దీవెనలు బెన్యామీనికి ఇచ్చాడు. ఎందుకు తెలుసా? లోకమంతా ఇతన్ని ప్రక్కన పెట్టింది, దేవుడు ప్రత్యేకమైన వ్యక్తిగా ఎంచుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, మనుషులు నిన్ను ప్రక్కన పెట్టారా? భయపడకు, నీవు దేవునికి ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు మార్చబడబోతున్నావు. నువ్వు ప్రత్యేకమైన స్థితిలో దేవుని ఉంచబోతున్నాడు. ఈ రాబోయే సంవత్సరం ప్రత్యేకమైన రీతిలో నువ్వు దీవించబడు లోకం చూడబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినం అనాల్సి వస్తుంది, ఒక దినం వాళ్ళే అంటారు, బా వీళ్ళు నిజంగా ఎంత ప్రత్యేకమైన స్థితిలో ఉన్నారు, ఎంత వీళ్ళు అడుగు పెట్టడం
చూడండి ఏదైనా ఇల్లు ఓపెనింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళు వస్తే వాళ్ళందరూ సంతోషపడతారు. అబ్బా మీరు రావడం మాకు ఎంత దీవెన తెలుసా. ఒకప్పుడు వాళ్ళే అన్నారు వీళ్ళ వల్ల ఉపయోగం లేదు, వీళ్ళు ఉన్నా ఒకటే లేనొకటే అన్న వాళ్ళు నిన్ను ప్రత్యేకమైన రీతిలో చూడడం మొదలు పెడతారు. ఎందుకు తెలుసా, నీవు దేవునికి ప్రత్యేకమైన వ్యక్తివి, దేవుని దృష్టికి ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు దేవుని చేర్చుకోగలిగితే, దేవుని అంటుకట్టగలిగితే నీ స్థితిగతులు ఇంకా ప్రత్యేకంగా మారుతాయి. తప్పకుండా దేవుడు మారుస్తాడు, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా జీవితంలో మేము అనుభవించి చెప్తున్నాం. మా అమ్మమ్మ ఊరికి జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే ఎప్పుడైనా ఏ మాట వస్తే, అమ్మో మీరా, మీ డాడీ మీ చెల్ల పుట్టినప్పుడు 3 రోజులు బయటికి వెళ్ళిపోయాడు, అమ్మో నాకు బిడ్డ పుట్టిందని అని ఊరికి అంటాడు అని అన్నది. రెండోది మా డాడీ కూడా నిజానికి అప్పుడు ఏడ్చడేమో కానీ ప్రతిదీ మా చెల్లి పేరు మీద స్టార్ట్ పెట్టాడు. ఒక్కసారి ఏదో ఎవరు అన్నా, అమ్మో మేఘన పేరు మీద స్టార్ట్ పెట్టి అన్ని నష్టం అయిపోయినాయి అన్నారు. మొత్తం లాసే. చిట్ ఫండ్ బిజినెస్ తర్వాత ఆ యొక్క ఎన్నో బిజినెస్ గిరిగిరి పెట్టాడు, తర్వాత వాటర్ ప్లాంట్ పెట్టాడు, తర్వాత ట్రావెల్ ఇన్నర్ పెట్టి, తర్వాత డీసీ అన్నీ ప్రతిదీ మేఘన పేరు మీద పెట్టాడు. నాకు కూడా అనిపిస్తుంది ఒకసారి అన్నీ లాస్ ఏమో, ఇట్లా పేరు మారితే కలిసి వస్తుందేమో అనిపిస్తుంది కదా. నాకు కూడా ఒకసారి అనిపించింది. కానీ నేను చెప్తున్నాను, మేము ఇంత దీవించబడ్డానికి ఒక రకంగా నేను ఇప్పుడు ఈరోజు గన్పూర్లో మందిరం కట్టబెడుతుందంటే, ఈ మీటింగ్లు జరుగుతున్నాయంటే నా వెనుక సపోర్ట్ మా డాడీ కాదు, మా అమ్మ కాదు. ఎందుకంటే నన్ను బాగా బలపరిచింది మా చెల్లె. ఎప్పుడు విశ్వాసం మాటలు, నేను గన్పూర్లో మందిరం ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు నేను ఆలోచిస్తున్నాను, చేతిలో డబ్బులు, డాడీ చెప్పు అంటే అమ్మ నా వల్ల కాదు అంటున్నారు. మా మమ్మీ ఏం సపోర్ట్ చేయట్లేదు. కానీ నన్ను బలపరిచింది మా చెల్లె. నువ్వు వీళ్ళని చూసి స్టార్ట్ పెడుతున్నావా, వీళ్ళని చూసి కాదు, వాళ్ళని దేవుని చూసి స్టార్ట్ పెట్టు, నువ్వు పునాది దేవుడు చూసుకుంటాడు అన్నది. మీటింగ్ ప్రారంభించేటప్పుడు 2 రోజులు పెడతాతే ఏమో, 3 రోజులు అయితే అన్ని పెడతాంటే ఎందుకు అసలు మనం వెనకడికి వేస్తామా, దేవుని చూసి ముందడిగి అని ఎప్పుడు నన్ను బాగా ప్రోత్సహిస్తాను. బాగా ఎప్పుడు నిజంగా మాకు మేము బ్లెస్సింగ్ అవ్వడం కారణం మా చెల్లె ప్రార్థన. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఒకప్పుడు నష్టం అనుకున్న వ్యక్తులే ఒకప్పుడు నష్టమని ప్రజలు అనుకున్నారేమో, ఈరోజు మా చెల్లెని చూసి ప్రతి ఒక్కరు, నువ్వు ఒకప్పుడు అనుకున్నాను, అయ్యో నాకు సరిగ్గా పాటలు పాడరాదు, సరిగ్గా మా ఇంటి వరకు పాట పాడరాదు. నేను నమ్మలిగొండ చూసుకొని గన్పూర్కి వస్తున్నప్పుడు నా ప్లేస్లో మా తమ్ముడు ఉంటే బాగుండు అని ఎంత మా తమ్ముడిని ముందుకు నెట్టినా మా తమ్ముడు మాత్రం జనాలను చూస్తే భయపడతాడు. ఎట్లా అనుకున్నా కానీ దేవుడు మా చెల్లెని లేవనెత్తాడు. ఇప్పుడు నేను లేకపోయినా తన వాక్యం చెప్పగలుగుతుంది, తన సేవ నడిపిస్తుంది. ఎవరైనా కలిసినప్పుడు నేను ఈ వారం రాలేకపోయానంటే, అయ్యా చెల్లెతో ప్రార్థన చేయించుకున్నామని చెప్తాను. సొంతంగా ప్రార్థన టీంలు ప్రతిరోజు పొద్దున ఒక ప్రార్థన టీం, సాయంకాలం ఒక టీం. ఎగ్జామ్స్ టైం వస్తే నాకు కూడా పొద్దున ఫోన్ చేస్తారు, ఎగ్జామ్స్ అన్న ప్రార్థన చేయడం అంటే. నేను ప్రార్థన చేసిన దానికంటే మా చెల్లికే ఫోన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎవరెవరు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మాస్టర్ చేస్తారు కదా, ఏమంటుంది దాన్ని, ఎంబీబీఎస్ అయిపోయిన వ్యక్తులు, డాక్టర్స్, వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఎగ్జామ్స్ రాష్ట్రాలు 2-3 చూసి నేను ఆశ్చర్యపోయినాను. అంటే నుండి అంతే, ప్రార్థన కలిగిన బిడ్డలను దేవుడు ఎప్పుడైనా ప్రత్యేకమైన రీతిలో ఉంచుతాడు. ప్రత్యేకమైన వాళ్ళు ఆ యొక్క డాక్టర్ని నాకు పరిచయం చేసింది ప్రార్థన చేయడానికి. చెప్తే ఆమె చదువు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేం చదవాలంట. ఆమెకు స్టైఫండే 70,000 వస్తుందంట నెలకు. అంత స్థితిలో ఉన్నామే. మా చెల్లెతో ప్రార్థన చేయించుకుంటాను నేను అనుకుంటున్నా, నాతో ప్రార్థన చేయించుకుంటాను, మా చెల్లెతో ప్రార్థన చేయించుకుంటాను అనుకుంటున్నా. కానీ దేవుడు ప్రత్యేకమైన రీతిలో ఉంచువాడు. బెన్యామీన్ అందరూ ప్రక్కన పెట్టారు, దేవుడు ప్రత్యేకమైన వ్యక్తి అని ఎంచుకున్నాడు, ప్రత్యేకమైన రీతిలో దీవిస్తున్నాడు. నేను అంటాను, నిన్ను కూడా దీవించగల శక్తి గల దేవుడు. నువ్వు దేవునికి స్పెషల్. ఈ మాట జ్ఞాపకం ఉంచుకో. ఎంతమంది నిన్ను నిందించినా, నీ వల్ల నష్టమైందని చెప్పినా, నీ వల్లే కష్టాలు వస్తుందని చెప్పినా, నువ్వు ఒక మాట జ్ఞాపకం ఉంచుకో, మనుషులకు నువ్వు భారమేమో కానీ దేవునికి మాత్రం ప్రత్యేకమైన వ్యక్తివే. హల్లెలూయా. అంటాను, నయోమితో పాటు బ్రతకలేని స్థితిలో రూత్ వచ్చింది, కానీ రూతును ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పనివారులాగా చూస్తున్నారు. ఆ పొలంలో ఎంతో మంది ఉన్నారు పరిగెరుకునేవారు, ఎంతో మంది ఏమంటారు, ఆ కోతలు కోసేవారు, ఆ పంటను కోసేవారు ఎంతో మంది వచ్చారు. కానీ వారందరిని ప్రక్కన పెట్టి బోయాజు దృష్టి మాత్రం రూతు మీదే పడింది. కారణం తెలుసా, ఆమె ప్రత్యేకమైన రీతి, ఆమె ప్రవర్తన ప్రత్యేకంగా ఉందని దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆమె ఉంచాడు. అంటే నిన్ను కూడా అలాగ ప్రత్యేకమైన స్థితిలో దేవుడు ఉంచునుగాక. మరి ఈ ప్రత్యేకత ఎందుకు?
ఎందుకు దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు? ఈ సమస్యలు, ఈ శోధన చేత, ఇరుకుల చేత, అవమానాల చేత, నిందల చేత దేవుడు ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడు? దానికి ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఇంతమంది ఉండి వదిలిపెట్టి ఆ 12 మందిని ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడు? ఆ 12 మందిని ఎందుకు కొండ ఎక్కి రమ్మంటున్నాడు, ప్రత్యేకంగా పిలుచుకుంటున్నాడు? ఒక 2-3 విషయాలు చెప్తాను ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడు. ఈ మాటలు విని నీవు కూడా ధైర్యం తెచ్చుకో. ఆ మాటలు చదువుదాం. చదవండి అక్క, ఇంతకుముందు చదివిన మాట 13 నుంచి. మార్కు సువార్త 3:13 నుంచి. వారు తనతో కూడా చాలు. హల్లెలూయా చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడంటే ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు. వారిని ప్రత్యేకపరచడం ఎందుకు తెలుసా? వారిని ప్రత్యేకమైన స్థితిలో ఉంచాలని, ప్రత్యేకమైన తలాంతులు ఇవ్వాలని చెప్పి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారిని తనతో కూడా ఉండునట్లు. ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడు? ఈ అందరిని ప్రక్కన పెట్టి నీ మీదే ఆ ప్రత్యేకమైన దృష్టి ఎందుకు వచ్చింది తెలుసా? నీవు తనతో ఉండాలని, నీవు ఆయనతో ఉండాలని, ఆయన నీతో ఉండాలని, నీవు ఆయనతో సహవాసం చేసే వ్యక్తిగా మారాలని, ఆయనతో ఉండేంత గొప్ప దీవెన అంతమందిని వదిలిపెట్టి ఆ 12 మందికి ఇచ్చాడు. ఆ 12 మందికే ఎక్కువ శోధనలు వచ్చినాయి. ఆ 12 మంది మరణానికి అప్పగించబడ్డారు. ఆ 12 మంది హతసాక్షులు అయ్యారు. ఎందుకు తెలుసా? ఆ 12 మందిని తనతో ఉండాలని, ఆయనతో ఉండాలని, ఆయనతో ఉండాలని, ఆయన వారితో ఉండాలని. ఆయన ఉంటే ఎంత దీవెన తెలుసా? ఆ దీవెన వారికి తెలుసు. తోమా, నీ బ్రతుకు ఎంత ఘోరమైపోయిందయ్యా. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఈ యొక్క చదువు లేని లోకాన్ని వెంబడించి వీరి కొరక నువ్వు ఇంత దూరం పరిగెత్తుకొచ్చావు, ఇంత దూరం ప్రయాసపడి వచ్చావు. వచ్చిన నీకేం దక్కింది? బల్లెపు పోటు కదా. యేసు ప్రభుని పొడిచినట్టుగా నిన్ను పొడిచి చంపారు కదా అని అంటే తోమా ఒప్పుకోడు. ఎందుకు తెలుసా? తోమా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాడు. పరలోకంలో తోమాని అడిగితే నీవు హతసాక్షి అయ్యావు కదా. అందరూ మిగతాగా మామూలుగా యేసు ప్రభుని వెంబడించిన 1000 మంది ఉన్నారు. అందరూ మామూలుగా చనిపోయారు. లాజరు మామూలుగా చనిపోయాడు, మార్తక్క మామూలుగా చనిపోయింది, మరియక్క మామూలుగా చనిపోయింది. కానీ నీకు మాత్రం బల్లెపోటు కదయ్యా. నీకు మాత్రం వ్యాధులు పడ్డావు, తిండికి లేక, భోజనానికి లేక ఇంత దూరం వచ్చి భాష రాక ఎంత కష్టపడ్డావయ్యా ఈ ప్రజల కొరక అంటే ఆయన ఒప్పుకోడు. ఎందుకు తెలుసా? ఆ ప్రత్యేకమైన మరణం నాకు ఎందుకు తెలుసా? నేను యేసయ్యతో ఉండడానికి. హల్లెలూయా. మేము యేసయ్యతో ఉన్నాం గనుక ఈ మరణం మాకు దీవెన. యేసయ్యతో ఉండాలని ఆశ చూడండి. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆయన ఉంటే కొదువు ఉండదు. ఆయన నీతో ఉంటే, ఆయన నీ కుటుంబంతో ఉంటే, ఆయన నీ పిల్లలతో ఉంటే నిశ్చయంగా అది ఏ విషయమైనా కొదువలేని జీవితాలుగా జీవిస్తావు, కొదువలేని సమృద్ధి అనుభవిస్తావు. ఆయన మనతో ఉంటే అంత దీవెన. అందుకే ఆ 12 మంది హతసాక్షులయ్యారు. ఆ 12 మంది హతసాక్షులైనప్పటికీ వారు ధన్యులుగా భావిస్తారు. ఇంకెవరు ఆ ధన్యతను పొందుకోలేకపోయారు. పౌలు మరణిస్తున్నాడని తెలుసు కూడా ధన్యకరంగా మంచి పోరాటం పోడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నేను నా కొరకు నీతి కిరీటం ఉంది. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. దేవునితో ఉంటే అంత ధైర్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో ఉంటే కొండంత ధైర్యం. దేవుడు మనతో ఉంటే ఎంతో ధైర్యం. అంటాను, నువ్వు ధైర్యంగా లేకపోతున్నావంటే, చిన్న చిన్న వాటి వెనకడిగేస్తున్నావంటే అంటాను, నీతో దేవుడు లేడు, నీవు దేవునితో లేవు, దేవుని సహవాసం నీకు లేదు. ఉంటే అలాగుండదు. దేవునితో ఉన్నవారి కుటుంబాలు వేరేగా ఉంటాయి. నేను అంటాను, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన దేవునితో కలిసి ఎట్లా జీవించాడో ఒక మాట చదువుదాం. ఆదికాండము 5వ అధ్యాయము 22 నుంచి చదువుదాం.
ఆదికాండం 5వ అధ్యాయం 22 నుంచి 24. 300 ఏళ్ళు దేవునితో నడుచుచు చాలు. హల్లెలూయా. చేతులపై ఎప్పుగట్టి హల్లెలూయా. భక్తుడైన హానోకు గురించి స్పష్టంగా రాస్తున్నాడు. హానోకు అనే వ్యక్తి ఉన్నాడు, 300 ఏళ్ళు దేవుడితో నడిచిన వ్యక్తి అంట. దేవుడితో సహవాసం, దేవునితో అంటు కట్టబడిన అనుభవం, దేవునితోనే నడుస్తున్నాడు. అయ్యా దేవునితో నడుస్తున్నాడు, నిత్యం దేవుని గురించి మాట్లాడుతున్నాడు, నిత్యం దేవునితో సహవాసం చేస్తున్నారు. ఆయన కుటుంబం లేదేమో, ఆయనకు పిల్లలు లేరేమో అనుకుంటున్నారేమో. హానోకు కుటుంబం పెద్దది. హానోకు పిల్లలను 3 తరాలను చూసిన తర్వాత కూడా ఇంకా సజీవుడిగా ఉన్నాడట. నాకు ఒక్క మాట డౌట్ వచ్చింది. చూడండి, హానోకు నడిచాడని రాయబడుతుంది, హానోకు పిల్లలను చూశాడు, తరతరములు చూశాడు రాయబడింది. కానీ హానోకు సమస్యలు పడ్డాడు, హానోకు ఇబ్బందులు పడ్డాడు, హానోకు బ్రతకలేక బ్రతికాడు అని రాయబడిందా? రాయబడిందా అమ్మా? రాయబడిందా? ఇక్కడ మనం చూస్తాము, హెబ్రీ పత్రికలో చూస్తాం. ఎక్కడ హానోకు సమస్యల గురించి రాయబడలా. నేను అంటాను, దేవుడే తనతో ఉన్న తర్వాత, దేవునితోనే అతడు నడిచిన తర్వాత, సాక్షాత్తు దేవునితోనే సహవాసం కలిగిన తర్వాత సమస్యలు వచ్చే ఉంటాయి, కానీ సమస్యల్లో సమృద్ధిని దేవుడు పంపి ఉంటాడు. హల్లెలూయా. అందుకే అతను సమస్యల గురించి రాయలా. దేవునితో ఉన్న తర్వాత నీకే సమస్యలు ఉంటాయి. ఒకవేళ సమస్యలు వచ్చిందా చూచుకునే తండ్రి ఉన్నాడు కదా, నడిపించే తండ్రి ఉన్నాడు కదా, నావికునిగా మనల్ని ముందుకు నడిపించే తండ్రి తోడుగా ఉన్నాడు కదా. ఇక సమస్యల గురించి మనకు పని ఏంటి? ఇక సమస్యల గురించి రాయడం ఏంటి? అందుకే గనురాలైన స్త్రీ గురించి కూడా మనం చూస్తే, షునేమిరాల గురించి, ఆ యొక్క విధవరాలు సారేపాతు విధవరాల గురించి మనం చూస్తే 3.5 సంవత్సరాలు పోషించబడిందని రాయబడింది. కానీ ఏ రోజు కొదువతో ఉందని రాయబడలా. ఏ రోజు ఆకలి కొని ప్రక్కన వారిని అడిగింది అని రాయబడలా. అంటాను, దేవునితో సహవాసం తర్వాత సమస్యల గురించి రాయబడి ఉండదుగా, సమస్యల గురించి చెప్పుకునే స్థితి ఉండదు. ఎందుకంటే సమస్యలలో కూడా సమృద్ధిని పంపే దేవుడున్నాడు. దేవునితో కలిసి మేము ఉన్నాం. అందుకే యోబు అనుభవించి రాస్తాడు, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు మేలు కలుగునని రాస్తాడు. అంటే యోబు చూశాడు మనుషుల సహవాసం, స్నేహితుల సహవాసం, కుటుంబపు సహవాసం, అందరి సహవాసాలు చూసి అనుభవించి రాస్తున్నాడు, అనుభవించి పలుకుతున్నాడు. ఆయనతో సహవాసం చేసిన ఎడలా. నేను మనుషుల సహవాసం చూశాను, పరిస్థితుల సహవాసం చూశాను, ప్రాణ స్నేహితుల సహవాసం చూశాను. ఇవన్నీ వ్యర్థమని చెప్పి ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలు కలుగుతుందని రాశాడు. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. అందుకే ఆయన నీతో ఉండాలని, ఆయనతో నీవు ఉండాలని నిన్ను శ్రమల చేత వేరు చేస్తా ఉన్నాడు. ఉప్పు వేరు చేయబడినట్టుగా నేను ప్రత్యేకపరుస్తున్నాడు. నీకు దుఃఖాన్ని, వ్యాధిని ఎందుకు కలిగిస్తున్నాడు సార్? నువ్వు ప్రత్యేకమైపోవాలి. మనుషులందరూ నేను ఒంటరిని చేయడం ఎందుకు చేస్తున్నాడు సార్? నువ్వు దేవుడికి దగ్గర కావాలని. ఈ ప్రత్యేకత నువ్వు గమనించగలిగితే, ఈ ప్రత్యేక పరచబడు నువ్వు క్లారిటీగా దేవుని వాక్కును నమ్మగలిగితే, అప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఉన్నా భయపడిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? దేవుడే నన్ను ప్రత్యేకపరుస్తున్నాడు తనతో ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12 మందిని అందుకే ప్రత్యేకపరిచాడు. నేను అంటాను, ఆ ఇంటిలో 12 మంది ఉన్నారు, కానీ ఒక్కని మాత్రమే చెరసాలకు పంపించాడు. ఒక్కని మాత్రమే. కీర్తనలు గారు రాయబడి ఉంటుంది, ఇనుము అతని శరీరమును బాధించెను. యోసేపుని ఒక్కనే చెరసాలకు పంపించాడు, యోసేపుని ఒక్కనే బయటికి నడిపించాడు. నేను అంటాను, దేవుడే నడిపించాడు. ఆ ఇంటిలో ఉంటే ఎప్పుడో మరణమే. ఆ ఇంటిలో ఉంటే ఆ వ్యక్తి యొక్క ఎదుగుదల చూసి తనవారు చూడలేరు. అందుకే బయటికి నడిపించాడు. సమస్య వ్యక్తి బయటికి పంపించాడు.
ఇరుకుబెట్టి బయటికి నడిపించాడు, సమస్యల్లో ఇరుకుల్లో చెరసాల్లో వేయించాడు. ఇవన్నీ ఎందుకు తెలుసా? తను ప్రత్యేకపరిచి అంటాను. ఎందుకు ప్రత్యేకపరిచాడు? పాడైపోవడం కాదు, పడగొట్టడానికి కాదు, పతనైపోయే స్థితి కాదు. ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడంటే యోసేపును అందరికంటే పైగా నిలబెట్టాలి. హల్లెలూయా, శబ్దం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ క్లారిటీ, ఈ స్పష్టత నువ్వు చూస్తున్నావా? దేవుడు నన్ను ప్రత్యేకపరుస్తున్నాడని ఏ రోజున అన్నావా? అంటున్నావా? ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడు? ఆయనతో నీవు ఉండాలని, నీతో ఆయన నడవాలని, ఆయన సహవాసం నువ్వు పొందుకోవాలని నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. ఈ 12 మందిని అందుకే ప్రత్యేకపరిచాడు. వారిని పైగా నిలబెట్టాలని, శక్తితో నిలబెట్టాలని ప్రత్యేకపరిచాడు. అందుకే మోషేకు తెలుసు 40 సంవత్సరాలు రాజగృహంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నాడు. ఈ 120 సంవత్సరాల అనుభవంతోనే అంటాడు, అయ్యా నీవు మాతో ఉండాలి, నీ సన్నిధి మాతో రావాలంటాడు. ఎందుకంటే అనుభవంతో వచ్చిన మాట అది. 40 సంవత్సరాలు రాజగృహంలో ఉండి అందరి సహవాసాలు, అందరితో కలిసి ఉన్న అనుభవం మోషేకుంది. 40 సంవత్సరాలు ఎవరు లేకుండా ఒంటరిగా గొర్రెలు మేపిన సహవాసం అనుభవం ఉంది. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలతో నడిచిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో అంటాడు, ప్రభువా నీ సన్నిధి మాతో రావాలి, నీ సన్నిధి మాతో ఉండాలి. అందుకే మీకు తెలుసా, ప్రత్యక్ష గుడారం సెంటర్లో వేసి ఆయా గోత్రాల ప్రకారం చుట్టూ వాళ్ళ గుడారాలు వేసుకున్నారు. దేవుడు మాతో ఉండాలి, దేవుని మందిరం మా మధ్యలో ఉండాలి, దేవుని సన్నిధి మేము అనుభవించాలి. మరి ప్రేమ ఏంటని బిడ్డారా, ఈరోజు మందిరానికి వస్తున్న నీవు మోషే అడిగాడు కనుకనే దేవుడు ఆ యొక్క షెకినా మేఘాన్ని, పగలు మేఘాన్ని, రాత్రి వేళ అగ్ని స్తంభంగా వారి మధ్యలో ఉన్నాడు, వారితో నడిచాడు. మేఘం కింద ఉన్నంత కాలం వారు నీటికి కొదవలేదు, శక్తికి కొదవలేదు, బలానికి కొదవలేదు, చూపు కూడా తగ్గిపోలేదట. మోషే చనిపోయేటప్పుడు 120 ఏళ్ళ వాడు, 120 సంవత్సరాల వ్యక్తి ఎక్కడ ఈ కొండ ఎక్కి, ఆ కొండ పేరే ఉంటుంది నెబో పర్వతం, నెబో అనే పర్వతం ఎక్కి ఇక్కడి నుంచి చూస్తున్నాడట. 40 మైళ్ళు అంటే 40 కిలోమీటర్ల కంటే ఎక్కువనే ఉంటుంది. ఇంకా అంత దూరంలో ఉన్న వాగ్దాన దేశాన్ని స్పష్టంగా చూడగలిగాడు. హల్లెలూయా. ఎలాగా ఇశ్రాయేలు ప్రజలు వస్త్రాలు పాతగిల్లేదు, చెప్పులు అరిగిపోలేదు, ఎముకల్లో సత్తువ తగ్గిపోలేదు, కంటి చూపు తగ్గిపోలేదు. ఎట్లాగా? దేవుడు వాళ్ళతో ఉన్నాడు గనక, దేవుని మేఘం వారి మీద ఉంది గనక, దేవుని సన్నిధి వారితో నడిచింది గనక వారి జీవితంలో ఏ కొదువ లేకుండా వారితో నడగలరు. మోషే ఇక్కడి నుంచి వస్తూ 40 కిలోమీటర్ల అవతల ఉన్న వాగ్దాన దేశాన్ని స్పష్టంగా చూడగలిగాడు. అంత గొప్ప శక్తిమంతుడిగా జీవించాడు మోషే. దేవుని సన్నిధి ఉంటే మన జీవితంలో కోల్పోయిన శక్తిని కూడా రెండింతలుగా, శక్తి కంటే బలమైన శక్తిని మనం అనుభవించగలము. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గుర్తెరుగు, స్పష్టత కలిగి జీవించు. దేవుడు నన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. ఎస్, ఆయన ప్రత్యేకపరిచే తరుణంలోనే నేనున్నాను. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, నా దేవుని దృష్టికి నేను ఒక ప్రత్యేకమైన వాడిని, నా దేవుని దృష్టికి నేను స్పెషల్. అందుకే నన్ను స్పెషల్గా ప్రత్యేకపరుస్తున్నాడు. సువర్ణం వల్లే మార్చాలని, మన జీవితంలో ఉన్న ఆ యొక్క ఇరుకులు, ఇబ్బందులు తీసివేసి, సువర్ణం వలె ఆ మలినాలని తీసివేసి, మలినమైన ఆలోచనలు తొలగించి ప్రత్యేకపరుస్తున్నాడు నన్ను అని స్పష్టంగా గుర్తెరుగు. రెండవదిగా ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడు? మొట్టమొదటిగా ఆయనతో ఉండాలని, ఆయన మనతో ఉండాలని ప్రత్యేకపరుస్తున్నాడు. రెండవదిగా చదవండి అక్క మాట. రెండవదిగా ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడు? 13వ వచనం నుంచి ఆ మాట చూడండి, అదే మాట. దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై. చాలక్క. మొట్టమొదటిగా వారిని తనతో ఉండాలని దేవుడు ఆశపడ్డాడు.
అందుకే ప్రత్యేకపరుస్తున్నాడు. రెండోదిగా దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై, ఒక అధికారం వారికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ ప్రత్యేకమైన గుంపులో ఉన్న వారికి, ఈ ప్రత్యేకతను పొందుకున్న వారికి, ప్రత్యేకంగా జీవించిన వారికి ఒక అధికారం, ఒక అథారిటీ వారికి ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రేమని దేవుని బిడ్డారా, మందిరానికి వస్తున్న నీకు కూడా నువ్వు ప్రత్యేకంగా జీవించగలిగితే, ఆ ప్రత్యేకమైన బ్రతుకు నీలో కనబడగలిగితే, దేవుని ప్రత్యేకమైన గుంపులు దేవుడు నన్ను ప్రత్యేకపరుస్తున్నాడని నువ్వు స్పష్టంగా తెలుసుకోగలిగితే, నేను అంటాను దేవుడు నీకు కూడా అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్పష్టమైన అధికారం, శక్తి కలిగిన అధికారం, ఈ లోక అధికారుల కంటే శక్తి బలమైనది. దెయ్యములను వెలగొట్టే అధికారం, అపవాది మీద, అపవాది శక్తుల మీద అధికారం, దురాత్మ సమూహాల మీద అధికారం, రోగాన్ని పుట్టిస్తున్న దెయ్యం మీద అధికారం, వ్యాధిని కలిగిస్తున్న శక్తుల మీద అధికారం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు అధికారం గల వ్యక్తిగా నడవాలనుకుంటున్నాడు. అధికారం పొందుకున్న వ్యక్తిగా నువ్వు జీవించాలనుకుంటున్నాడు. ఏ అధికారం లేని వ్యక్తిగా, ఏ శక్తి లేని వ్యక్తిగా, ఆ మాటను రాయబట్టుగా, శక్తి లేని భక్తి చేస్తున్నట్టుగా ఇంకా జీవిస్తున్నావా? ఏ శక్తి లేని వ్యక్తి, ఆ భక్తిలో శక్తి లేదు. ఒకవేళ ఇంకా ఆ గుంపులో నీవు ఉన్నావేమో, భక్తి చేస్తున్నావు, భక్తిలో శక్తిని ఆశ్రయించలేకపోతున్నావు, భక్తిలో ఉన్న శక్తిని పొందుకోలేకపోతున్నావు. ఈ గుంపును చూడు, ఆ 12 మందిని ప్రత్యేకపరిచాడు. ఆ 12 మందికి అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు. అధికారం. అందుకే ఆ మాట రాయబడుతుంది. ఒకనొక సందర్భంలో చదవండి ఆ మాట. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. అంతటా పేతురు, 5వ వచనం చదవండి. 5వ వచనం అమ్మ, ఈ మాట స్పష్టంగా విందాం. చాలు. హల్లెలూయా. చేతులపై చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిగ్గరగా సంతోషంగా చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన వ్యక్తి ఎటువంటి అధికారం పొందుకుంటున్నాడు? పేతురు యోహాను ఒకసారి ప్రార్థనకు చేస్తున్నామని ఆలయంకి వెళ్తారు. ఆ ఆలయం బయట ఒక భిక్షగాడు ఉంటాడు. భిక్ష ఎత్తుకుంటూ అనారోగ్య పరిస్థితుల్లో కొన్నేళ్ల నుంచి పడిన వ్యక్తిగా ఉంటాడు. ఎవరైనా వస్తే ఏమైనా ధనం దొరుకుతుందేమో, ఏదైనా ఆహారం దొరుకుతుందేమో, ఏమైనా వస్త్రాలు దొరుకుతాయేమో అని ఆశతో చూస్తున్నాడట. ఆశతో చూస్తున్నాడు. ఒకసారి పేతురు యోహాను వచ్చారు. అయ్యా, సేవకులు వచ్చారు. ఎంత అద్భుతంగా ఉన్నారు, చక్కగా వైట్ డ్రెస్ వేసుకున్నారు, చక్కగా ఇంత తెల్ల బట్టలు వేసుకున్నారంటే వీళ్ళ దగ్గర మంచి డబ్బులే ఉంటాయి, వీళ్ళు మామూలు లేరు, ఎమ్మెల్యేలు తిరిగినట్టు తిరుగుతున్నారు అనుకుంటున్నారు. వాళ్ళకేం తెలుసు జోబులో ₹1 లేదని. పేతురు యోహాను అంటున్నాడు, మా దగ్గర ఏమీ లేదు, మేమే ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాం, మా వస్త్రాలు చూసి భ్రమపడుతున్నామేమో, మా దగ్గర ఏమీ లేదు, మేము వస్త్రాలు చూసి భ్రమపడి అనుకుంటున్నామేమో, మా దగ్గర ఏం లేదు, నీ పరిస్థితి ఏంటి? అయ్యా, పలానా స్థలంలో ఉన్నాను. ఆ వ్యక్తి స్వస్థతను కోరుకోలేదు. ఏదైనా వస్తుందేమో, ఏదైనా ధనం దొరుకుతుందేమో, ఏమైనా దొరుకుతుందేమో అని ఆశపడ్డాడు. అప్పుడు పేతురు స్పష్టంగా అంటాడు, వెండి బంగారములు మా దగ్గర లేవు, గతించిపోయేటివి మా దగ్గర లేదు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ మాట గతించిపోయేటివి మా దగ్గర లేవు. ఈ వెండి బంగారపు ఆస్తులు, ఈ యొక్క వస్త్రాలు విలువైనవి ఏదైనా ఒక దినం గతించిపోతుంది. ఈ గతించిపోయేటి మా దగ్గర లేవు, కానీ గతించిపోనిది ఒకటి ఉంది, నువ్వు పొందుకుంటావా? వెండి బంగారం మా దగ్గర లేవు, కానీ శక్తి గల యేసయ్య నామం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం గల యేసయ్య నామం మా దగ్గర ఉంది. స్వస్థపరిచే శక్తి గల నామం, స్వస్థత మీద శక్తి కలిగిన నామం, స్వస్థత మీద అధికారం కలిగిన నామం మా దగ్గర ఉంది. దయ్యముల మీద అధికారం గల నామం మా దగ్గర ఉంది. స్థితిగతులు మార్చగల శక్తి గల నామం మా దగ్గర ఉంది. పొందుకుంటావా?
అని చెప్పి యేసు నామంలో నువ్వు లేచి నడవమనగానే ఎన్నో ఏళ్ళ నుంచి పడి ఉన్న స్థితిలో నుంచి ఒక్కసారిగా లేచి నడుస్తున్నాడు. చప్పలు కొడు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నేను అంటాను, పేతురు ప్రత్యేకించబడిన తర్వాత ఎంతటి అధికారం ఇచ్చాడండి. పేతురు నీడబడితే లేచిన వారు ఉన్నారు. ఎంత అద్భుతం అది, గొప్ప గొప్ప అధికారం. ఇంతటి అధికారం ఎలా వచ్చింది? ఒకప్పుడు పేతురు రాలా, యేసయ్యతోనే ఉన్నాడు. ఒకప్పుడు ఈ అధికారం లేదు. ఈ అధికారం లేనప్పుడు భయపడ్డాడు. ఏయ్ నువ్వు యేసయ్యతో ఉన్న వ్యక్తి కదా, ఏయ్ నువ్వు చర్చి పోయే వ్యక్తి కదా అంటే, నేనెక్కడ, నువ్వు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావేమో, మనుషులు 7 ఉంటారంట, నువ్వు ఎవరు అనుకుంటున్నావేమో, నేను చర్చికి పోయే వ్యక్తినా అని భయపడ్డాడు. యేసయ్యతో ఉన్న వ్యక్తి కదా. అవునయ్యా, యేసయ్యతో ఉన్న వ్యక్తిని, యేసయ్యతో నడిచిన వ్యక్తిని, ఆయన సహవాసం చూసి ఆ మేలును అనుభవించిన వ్యక్తిని అని చెప్పలేకపోయాడు. ఈరోజు మందిరానికి వస్తున్న చాలా మంది కూడా చెప్పలేకపోతున్నారు, భయపడుతున్నారు. అమ్మో ఏమనుకుంటారు వీళ్ళు, పలానా చర్చికి పోతారంటే ఏమనుకుంటారు, చర్చికి పోయే వ్యక్తులు అని ఏమంటే ఎక్కిరిస్తారేమో అని భయపడుతున్నారు. పేతురు కూడా ఒకప్పుడు భయపడ్డ వ్యక్తి. ఎప్పుడు? ప్రత్యేకపరచబడినప్పుడు, ప్రత్యేకత లేనప్పుడు, ఆ ప్రత్యేకమైన గుంపులో నిలబడినప్పుడు భయపడ్డ వ్యక్తి, బాధపడ్డ వ్యక్తి, భరించలేని వేదన అనుభవించిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే మేడగదిలో అందరితో పాటు ప్రత్యేకమైన గుంపులో ఉండి ఆ ప్రత్యేకతను పొందుకొని, ప్రత్యేకమైన శక్తిని పొందుకొని, అధికారం పొందుకున్న తర్వాత అదే పేతురు ధైర్యంగా నడుస్తున్నాడు. ఎందుకు? యేసయ్యతో నడిచిన వ్యక్తి ఒకప్పుడు ఎందుకు ధైర్యం లేదు? యేసయ్యతో ఉన్న వ్యక్తి, చర్చికి వెళ్ళే వ్యక్తి, కానీ ఒకప్పుడు ధైర్యం లేదు. ఎందుకంటే పేతురు జీవితంలో ఇంకా కత్తి విడిచిపెట్టలేదు. పేతురు ఇంకా ప్రత్యేకపరచబడలా. ఒక ప్రత్యేకత పొందిన వ్యక్తి ఎలా జీవిస్తున్నాడో అలా జీవితం లేదు పేతురు దగ్గర. ఇంకా కత్తిని విడిచిపెట్టలా, ఇంకా హాని చేసి స్వభావాన్ని విడిచిపెట్టలా, ఇతరులను బాధ పెట్టే స్వభావాన్ని విడిచిపెట్టలా. మందిరానికి వస్తున్న నీవు ఇంకా పేతురు వలె, ఇంకా రాహేలు వలె ఇంకా విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నావా? నువ్వు జీవితంలో మందిరానికి వచ్చినా ప్రత్యేకించబడలేవు, ఆ అధికారం పొందుకోలేవు. విడిచిపెట్టగలిగితే ఒకప్పుడు ఇంకా దేవునితో నడిచిన వ్యక్తి, కానీ ఇంకా కత్తి అలాగే ఉంది, ఇంకా హాని చేసే స్వభావం అలాగే ఉంది, ఇతరులను బాధ పెట్టే స్వభావం అలాగే ఉంది, ఇతరులకు చెడు చేసే స్వభావం ఇంకా తనలో అందుకే దేవుని ప్రత్యక్షతను పొందుకోలేక ఇంకా ఆ ప్రత్యేకమైన గుంపులో నిలబడలేకపోయాడు, ధైర్యం చేయలేకపోయాడు. మరి ఈరోజు నీవు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి ఎలాగుంటాడు? ప్రత్యేకించబడిన వ్యక్తి మాటలు ఎలాగుంటాయి? ప్రత్యేకించబడిన వ్యక్తి మందిరానికి వచ్చినప్పుడు ఎలాంటి వస్త్రాలు వేసుకొస్తాడు? నీలో కనబడుతున్నాయా? నీకు నీవుగా అనుకుంటున్నావా? నేను చర్చికి వెళ్ళే వ్యక్తిని, ఇట్లాంటి వస్త్రాలు వేసుకోవచ్చా అనుకుంటున్నావా? రోడ్డు మీద చూసిన ఎక్కడ పోయేస్తా అంటే ఇక్కడనే గిడాకు చిన్న పని ఉంది, చర్చికి అని చెప్పలేకపోతున్నావు ధైర్యంగా. నీ వస్త్రాలు చూసి వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నా అంటే ఆ ప్రత్యేకమైన వస్త్రాలు లేవు. నేను చూడగానే వాళ్ళు గుర్తుపట్టాలి, అబ్బా వీళ్ళు ఆదివారం కదా, అరే ఈరోజు పనికి రారు, వీళ్ళు మందిరానికి వెళ్తారు అని చెప్పగలగాలి. ఈరోజు ఆదివారం కదా, వీరు ప్రార్థన తప్ప ఎవరు ఎక్కడికి పోరు, ఎంత పిలిచినా పోరు, ఫంక్షన్లు పోరు, పెళ్ళిళ్ళు పోరు, వీళ్ళు ఏందనుకున్న మందిరానికి వెళ్తారు అని చెప్పగలగాలి. ఓ నువ్వు కూడా ఉన్నావు కదా, వీళ్ళు అప్పుడప్పుడు పై భక్తిది, అప్పుడప్పుడు మందిరానికి వెళ్తారు. వీళ్ళు మందిరానికి వెళ్తారు, కానీ మందిరంలో ఎట్లా ఒక ప్రత్యేకమైన గుంపు నిలబెడుతుందో ఆ ప్రత్యేకమైన వస్త్రాలు దగ్గర లేవు. ఆ ప్రత్యేకమైన ప్రవర్తన అంటే వస్త్రాలు వేసుకుంటే ప్రవర్తన లేకపోతే కాదు, ప్రవర్తన కలిగిన వారే ఆ ప్రత్యేకమైన వస్త్రాలు వేసుకోగలుగుతారు. ఆ సత్ప్రవర్తన ఉన్నప్పుడు, భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నప్పుడు, భక్తిలో నిలబడినప్పుడు దేనికి భయపడరాలు. బంగారం విడిచిపెట్టడానికి కూడా భయపడరు, సమర్పణ లేకుండా నిలబడడానికి కూడా భయపడరాలు. ఎవరైనా ఏమంటారో, నాకేంది, నా దేవుని శక్తిని వివరించాలి, నా దేవుని మహిమని నేను అలంకరించుకున్నాను, ఈ అలంకారం నాకు పెద్ద గొప్ప కాదు అని చెప్పగలుగుతారు. ప్రత్యేకత లేని వాళ్ళే భయపడతారు. ఇప్పుడు వాళ్ళు తన కోసం వేసుకుంటలేరు వస్త్రాలు కానీ ఆభరణలు కానీ, బయట వాళ్ళు ఏమంటారో, అమ్మో చూసిన చర్చికి వెళ్తే మొత్తం బంగారం విడిచిపెట్టాలి, అన్ని విడిచిపెట్టాలి అని అంటేనేమో
అమ్మో చర్చికి వెళ్తే తెల్లని వస్త్రాలు కట్టుకొని వెళ్ళాలి అంటారేమో, వాళ్ళు అంటారని అనుకోని వేసుకుంటున్నారు. హల్లెలూయా, శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అంటారేమో అనుకొని చక్కగా అందరూ తెల్లని వస్త్రాలు వేసుకొని ఒక ప్రార్థనకి వెళ్ళే గుంపు మందిరం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఇట్లా అందరు చూస్తున్నప్పుడు అబ్బా చూడండి దేవదూతలు చూసినట్టుగా వాళ్ళు మందిరానికి వెళ్ళి వస్తున్నారని స్పష్టంగా చెప్పేటట్టుగా. మళ్ళీ బ్రతుకు లేనప్పుడు వేసుకున్న వేస్ట్ ఏమో, అంటే వస్త్రాలు వేసుకుని సరిపోతాయా అంటారు అనుకుంటున్నావేమో. బ్రతుకు ఆ క్రియలు లేకపోతే నువ్వు వస్త్రాలు వేసుకునే వ్యర్థమే. ఆ క్రియలు లేకపోతే నువ్వు ఎంత మంచిగా నీటు డ్రెస్సింగ్ ఉన్నా వ్యర్థమే. అది ఉండాలి ముందు. ఆ ప్రత్యేకమైన స్థితి నీలో ఉన్నప్పుడు, ప్రత్యేకత కలిగిన మాటలు నీలో ఉన్నప్పుడు, ప్రత్యేకత కలిగిన ప్రవర్తన నీలో కనబడినప్పుడు, అందరినీ ప్రత్యేకంగా నువ్వు దీవించే వ్యక్తిగా, మేలు చేసే వ్యక్తిగా, సహాయం చేసే వ్యక్తిగా, సమృద్ధిలో నువ్వు ప్రతి ఒక్కరికి హస్తము చాపి దీవించే వ్యక్తిగా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు వస్త్రాలు వేసుకున్నా నీకు విలువ. అప్పుడు నీకు దీవించబడిన గుంపులాగా మందిరానికి వస్తుంది. నీవు గ్రహించు, ఇకనైనా గ్రహించు. ఇంకా అవి విడిచిపెట్టలేదా? పేతురులాగా కత్తి విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నావా? నువ్వు కత్తిని విడిచిపెట్టినప్పుడు, ఆ యొక్క పాత స్థితి విడిచిపెట్టినప్పుడు నువ్వు ఎంత మందిరానికి వెళ్ళినా నువ్వు ధైర్యంగా నిలబడలేవు. మేము యేసయ్యని నమ్ముకున్న వాళ్ళం చెప్పలేవు, మేము యేసయ్యని నమ్ముకున్న వాళ్ళం పలానా తినలేము అని చెప్పలేవు. ఎందుకు? నీకు తెలుసు నేను ఇంకా ప్రత్యేకపరచబడలే, ఇంకా ప్రత్యేకమైన గుంపులో నేను లేను అని నీకు తెలుసు. అందుకే నువ్వు ధైర్యంగా చెప్పలేవు. అదే ప్రత్యేకపరచబడిన వ్యక్తి అయితే ధైర్యంగా చెప్పగలుగుతాడు, మేము దేవుని నమ్ముకున్న పలానా దగ్గర మేము తెలియని. కొన్నేళ్ళు నమ్ముకున్న వ్యక్తులు కూడా చాలా ధైర్యంగా నిలబడుతున్నారు. కొన్నేళ్ళు ఎప్పుడో రక్షించబడిన వ్యక్తి వాళ్ళు మందిరం రాకపోయినా కూడా ఎంత ధైర్యంగా మేము యేసయ్యని నమ్ముకున్న వాళ్ళం లోకంలో కలవం. యేసయ్యని నమ్ముకున్న వాళ్ళం మందిరానికి వెళ్ళినప్పుడు ఒక పరిశుద్ధంగా వెళ్తాం, పరిశుద్ధమైన వస్త్రాలు కలిగి వెళ్తాము. ఎవరైనా మనం వెళ్తున్నప్పుడు కలిసారనుకోండి, నేను చర్చికి వెళ్తున్నాను, అప్పుడప్పుడు రండి, మీరు కూడా రండి అని చెప్పగలుగుతావు. నేను దీవించబడని చెప్పగలుగుతావు. ఇంకా విడిచిపెట్టలేని స్థితిలో ఉంటే పేతురులాగా మిగిలిపోతావు. ఈరోజు పేతురు ఆ ప్రత్యేకమైన గుంపులో చేరిన తర్వాత, ఆ ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత చెప్పగలుగుతున్నాడు, వెండి బంగారాలు ఇవి స్థిరమైనవి మా దగ్గర లేవు కానీ, ఈ అస్థిరమైనవి మా దగ్గర లేవు కానీ, స్థిరమైన శక్తి కలిగిన యేసయ్య నామం, అధికారం గల నామం, స్వస్థపరిచే నామం మా దగ్గర ఉంది. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా. ఆ అధికారంతో నిన్ను లేపుతున్నాను, నువ్వు నడువు అని చెప్పగలిగాడు. నువ్వు ఎప్పుడైనా చెప్పగలిగావా? యేసయ్య యేసుక్రీస్తు నామంలో నేను పొమ్మంటున్నానని చెప్పగలిగావా? భయపడతా, అమ్మో ఇది పొమ్మంటే పోయిపోయి నా మీదకి వస్తాయేమో, ఈ దెయ్యం అటుపోకుండా నా మీదకి వస్తాయేమో, నా ఇంటిలోకి వస్తాయేమో భయపడే గుంపు. దెయ్యాలను చూస్తే ఆ చేతబడి చూస్తే భయపడతారు, ఆ చేతబడి చేస్తూ మందిరానికి వస్తే భయపడతారు, ఎక్కడైనా వస్తువులు పెడితే భయపడతారు, భయపడి వణుకుతారు అంతే. అదే ప్రత్యక్షత పొందుకున్న వాళ్ళైతే ధైర్యం కలిగి దాటి వెళ్ళగలుగుతారు. ఏం కాదు, పక్కనే ఉన్నా భయపడరాళ్ళు. వాళ్ళని చూసి దెయ్యం భయపడడం కాదు, దెయ్యాన్ని చూసి వీళ్ళు భయపడడం కాదు, వీళ్ళని చూసి ఆ దెయ్యం పంపిస్తున్న వాళ్ళే భయపడతారు. అంతటి శక్తిగా కలిగిన వ్యక్తులుగా ఆ ప్రత్యక్షత, ఆ ప్రత్యేకమైన గుంపులో ఇక మీదట నువ్వు నిలబడుదువుగాక, నువ్వు నిలబడుదువుగాక, నిలబడి అధికారాన్ని పొందుకొందువుగాక, రోగాల మీద శాపం మీద అధికారాన్ని చూచుదువుగాక, అధికారాన్ని ప్రకటించుదువుగాక. హల్లెలూయా. అందుకే ఈ అధికారాన్ని ఇవ్వాలని నేను ప్రత్యేకపరుస్తున్నాను. మూడో మాట చెప్పి ముగించేస్తాను, చదవండి ఆ మాట. 14 వచ్చు త్వరగా. సువార్త ప్రకటించుటకును. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఎందుకు దేవుడు వారిని ప్రత్యేకపరుస్తున్నాడు? తనతో ఉండాలని, ఆయన వారితో ఉండాలని, ఆ సహవాసం, ఆ సంబంధం కలిగిన వ్యక్తులుగా వారు ఉండాలని ప్రత్యేకపరుస్తున్నాడు. రెండవదిగా ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడు? అధికారం గల వ్యక్తులుగా. చెప్తలేరు? చెప్పండి అంటే మీరు చెప్పండి ఏంటి, ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడు? అధికారం గల వ్యక్తులుగా. పలకండి ఒకసారి గట్టిగా. మీరు చెప్తే ఉన్న అధికారం బాగుపోయేటట్టుంది, గొప్ప అధికారం పొందుకుంటట్టు ఉండాలి. మీరు పలుకుతుండగానే ఒక అధికారం పొందిన వ్యక్తులు
శక్తితో నడిచినట్టుగా మేము ఒక మాటలు మీ క్రియలు అలాగ దేవుడు మార్చునుగాక. మూడవదిగా సువార్త ప్రకటించడానికి వారిని ప్రత్యేకపరుస్తున్నాడు. ఈ సువార్త ప్రకటించడానికి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వాలా? ఈ సేవ దర్శనం అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వాలా? ఎందుకు? చిన్న చిన్న వాటిని చూసి వెనకడిగేస్తారు. చిన్న సమస్య రాగానే, చిన్న శోధనని వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారు దర్శనం లేని వారు. సువార్త అనేది, సేవ అనేది, ప్రకటించడం అనేది ఒక దర్శనం కలిగిన వ్యక్తులే ఆ దర్శనాన్ని చూడగలుగుతారు, ఆ దర్శనం మీద నిలబడగలుగుతారు, ఆ దర్శనం కొరకు ప్రాణాలు పెట్టగలుగుతారు, ఆ దర్శనం కొరకు మరి ఏదైనా చేయగలుగుతారు. దర్శనం లేని వ్యక్తులు ఏది చేయలేరు. దర్శనం లేని వ్యక్తులు ఓన్లీ ఏంటంటే అవకాశాల కోసం చూస్తారు, కానీ కష్టం వస్తే వెనుదిరిగి వెళ్ళిపోతారు. చూడండి, ధర్మసాగర్లో మా తాతయ్య వాళ్ళ తమ్ముడైతాడు, ఆయన శైలేష్ పాల్. సారే బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చి ప్రార్థన చేసి పేరు శైలేష్ పాల్ అని పేరు పెట్టాడు. మంచిగా ప్రారంభించిన ఆ తొలి దినాల్లోనే వాళ్ళ అత్తమ్మ సపోర్టు, మంచిగా తాతయ్య సపోర్టు. అక్కడ ఆ ఊరిలో సేవ పెడితే ఎంతో కష్టతరమైన సేవ, తిండికి కూడా వెళ్ళని స్థితిలో తాతయ్య ఎన్నోసార్లు వాళ్ళు బలపరిచాడు. తాతయ్య డాలన్ సార్ వెళ్ళి అక్కడ మీటింగ్లు పెట్టేవారట. కానీ చిన్న చిన్న సమస్యలు చూసి, చిన్న చిన్న ఇబ్బందులు చూసి వాళ్ళ తండ్రి వచ్చి, రే ఇంత కష్టస్థితులు నువ్వు ఎందుకు బతకాలి? మనకు ఆస్తిపాస్తులు లేవా? మనకు అంతస్తులు లేవా? మనకు ఆ స్థలాలు ఉన్నాయి కదా, మన కుటుంబం ఉందిరా అని చెప్పగానే వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆ సేవ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లోకల్లో కలిసిపోయారు. ఇంకా లోకల్ రీతిగా మారిపోయి ఏం దీవించబడలా. ఇంకా ఎట్లా ఉన్నారు అలాగే ఉన్నారు. ఏ పేదరికం అలాగే ఉన్నారు, ఏ బ్రతుకులో ఉన్నారు అలాగే ఉన్నారు. కానీ తాను విడిచిపెట్టిన సేవ మాత్రం ఎంతో మంది సేవకులు అక్కడ వచ్చి ఇప్పుడు ధర్మసాగర్లో పెద్ద మందిరం, ఆ సేవనే పెద్ద మందిరం కట్టారు, మళ్ళాగానే కట్టారు. కాకపోతే మన ఈ చిన్న మందిరం అంత పొడుగు వెడల్పు ఉంటుంది, మన అక్కడ ఎండింగ్ దాకా ఉంటుంది. పెద్ద మందిరం కట్టారు, పెద్ద సేవ అయింది. ఆ సేవ ద్వారా ఇంకా కొన్ని సంఘాలు అయినాయి. ఎందుకు చెదిరిపోయారు? దర్శనం లేదు, దర్శనం మీద కట్టుబడే స్వభావం లేదు. శ్రమైనా, కష్టమైనా, ఇరుకైనా ఆ కష్టాలను అనుభవించి దర్శనం కలిగిన వ్యక్తులుగా మేము అడిగేస్తాం అది లేదు. వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోయామని దీవించబడ్డారా? ఏమైనా బంగారాలు కట్టారంటే ఏమీ లేదు, పెద్ద దీవెన ఏం లేదు, ఆ ఇంటికి వెళ్తే ఏ పెద్ద ఆశీర్వాదం ఏం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించుటకు నిన్ను దేవుడు ప్రత్యేకపరిచాడు, నీకా భారం ఇచ్చాడు. దేవుడు లోకంలో ఎంతో మంది ఉన్నారు, వారిని నమ్మకుండా నిన్ను నమ్మి ఈ బాధ్యత నీకు ఇచ్చాడు. ఈ బాధ్యత, ఈ భారం నీ చేతులకు పెట్టాడు. అందుకే రోమపత్రికలో రాయబడి ఉంటుంది ఏంటంటే, సువార్త ప్రకటించు వారి పాదములు. ఆ మాట చదవండి. రోమపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. రోమపత్రిక 10:15. ఆ మాటలు చూడండి. రోమపత్రిక అక్కడ ఎన్నో వచ్చినది 15వ వచనం. ప్రకటించువారు ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త సుందరమైనవి. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే బైబిల్లో దేవోక్తి లేని ఎడల జనులు నశించుదురు. బైబిల్ దాని ఇంగ్లీష్ వర్స్లో ఏముంది తెలుసా? దేవోక్తి అనే స్థానంలో దర్శనము, విజన్. ఒక దర్శనం లేకపోతే కట్టులేని ప్రజలకు తిరిగిపోతారు. అందుకే ఎవరికి లేని ఆ భారాన్ని పౌలు మీద పెట్టాడు దేవుడు. పౌలు నమ్మకంగా చేయగలుగుతాడు సువార్త అని చెప్పి పెట్టాడు. దాన్ని నమ్మకంగా ఆ దర్శనం మీదే ఆధారపడి చేయగలిగాడు. ఎందుకు ప్రత్యేకపరిచాడంటే, ఈ సువార్తను ప్రకటించడానికి నీవు నమ్మకమైన వ్యక్తివని నమ్మాడు.
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవకాశం నీలో ఉంది. ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోగలగాలి. నీ దగ్గరకు వచ్చి ఎంతోమంది వారి బాధలు, వాళ్ళ కష్టాలు చెప్తున్నప్పుడు దేవుని గురించిన ప్రేమను వివరించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దేవుని మందిరానికి వాళ్ళు నడిపించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. నువ్వు చెప్పగలిగితే ఒక్కసారి మా మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు అద్భుతం చేస్తాడని నువ్వు ధైర్యంగా చెప్పగలిగితే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఓ అవునా, అట్లొచ్చిందా, ఇట్లనా, అమ్మో అట్లా కాదు, పలానా తమ్మడిపల్లి పోవాలి, పలానా కర్ణాపురం పోవాలి అని నువ్వే చెప్తున్నంటే అంటే నీకు దర్శనం లేదు కాబట్టి, నువ్వు ప్రత్యేకించబడిన గుంపులో లేవు కనుక దేవుని విలువేంటో, ఆ మందిరం విలువేంటో, ఆ మందిరంలోని శక్తి ఏంటో గమనించలేని వ్యక్తిగా ఉన్నావు కనుకనే నువ్వు లోకాన్ని ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నావు. నువ్వు అలాగ ఆశ్రయించే వ్యక్తి అయితే, దర్శనం పొందిన వ్యక్తి అయితే, నువ్వు అడుగుపట్టిన వెంటనే దేవుని శక్తిని ఆశ్రయిస్తుంది. దేవుడి శక్తిని పొందుకోగలుగుతావు. ఆ శక్తితో మేము ప్రార్థన చేయడం కాదు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పు గట్టిగా. ప్రత్యేకించబడిన వ్యక్తి మీద నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు నయమైపోవడం ప్రజలు చూస్తారు. ఎందుకంటే నీ మీద ఆ భారం ఉంది, నీ మీద ఆ ప్రత్యేకించబడిన ఆ కృప ఉంది. ఈరోజు సువార్త ప్రకటించాల్సిన భారం, బాధ్యత దేవునికి ఇస్తున్నాడు. నువ్వు డ్యూటీ చేసే దగ్గర, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, నువ్వు చదువుకునే దగ్గర, నువ్వు కాలేజీకి వెళ్తున్న దగ్గర, ఎక్కడ ఏ సందర్భం దొరికినా దేవుని నామం కనపరిచే బిడ్డగా నువ్వు నిలబడదువుగాక, నువ్వు నిలబడదువుగాక. ఆ ప్రత్యేకత, ఆ ప్రత్యేకించబడిన స్థితి దేవునికి ఇచ్చునుగాక. 4వ మాట చెప్పి ముగించేస్తాను. ఎవరు పిలిచాడు తెలుసా? అక్కడ రాయబడింది, ఆయన కొండ ఎక్కి, ఆ మాట 3:13, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని ఎవరిని ప్రత్యేకపరుస్తాడు తెలుసా? తనకిష్టంగా జీవించిన వారిని, దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతికిన వారిని. నీ బ్రతుకు లోకానికి ఇష్టమైతే తప్ప దేవునికి ఇష్టంగా బ్రతకట్లే. నువ్వు దేవునికి ఇష్టమైన స్థితి నీలో కనబడుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? దేవునికి ఇష్టమైన మాటలు నువ్వు పలకగలుగుతున్నావా? దేవునికి ఇష్టమైన విశ్వాసము నీలో కనబడుతుందా? ఏ పరిస్థితి అయినా దేవుని తీర్మానం మాత్రం మానదు కనుక దేవునికి ఇష్టమైన బ్రతుకు, దేవునికి ఇష్టమైన నడత మనలో ఉండునుగాక, దేవునికి ఇష్టమైన ప్రవర్తన మనం జీవించుదుగాక. బోయాజుకు దృష్టిని ఆకర్షించేంత ఘనమైన ప్రవర్తన రూతులో కనబడింది. అందుకే దేవుడు ఆశీర్వదించాడు. ఎస్తేరు కూడా, బైబిల్లో ఎస్తేరు కూడా దయ పొందుకునేంత ప్రవర్తన ఎస్తేరులో, ఆ దీనత్వం, ఆ తగ్గింపు కనబడింది. ఎస్తేరు ముందు చాలా మంది వెళ్ళారు, కానీ వాళ్ళు అందం ఉందనే గర్వం, ఆస్తుందనే గర్వం, లేదంటే నాకేం తక్కువ అనే గర్వంతో వెళ్ళారు. అందుకే ఆ ఓర్పలాగా ఎస్తేరు కంటే ముందున్న వ్యక్తిలాగా, ఆ వ్యక్తులు ఎలాగైతే ఆ రాజు త్రోసేశాడో అహశ్వరోజు, అలాగే త్రోసేశాడు వస్తిని ఎలాగైతే త్రోసేశాడు అలాగే త్రోసేశారు. ఎస్తేరు కంటే చాలా మంది వెళ్ళారు, ఎస్తేరు కంటే అందంగా ఉన్న వాళ్ళు వెళ్ళారు, ఎస్తేరు కంటే జ్ఞానవంతులు వెళ్ళారు, కానీ ఎస్తేరు మాత్రం దేవుని దయ పొందుకున్న బిడ్డగా వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన బ్రతుకు మనం జీవించుదుము గాక. లోకానికి ఇష్టమైనట్టు కాదు, నీ బంధువులకు ఇష్టమైనట్టు కాదు, ప్రపంచానికి ఇష్టమైనట్టు కాదు, దేవునికి ఇష్టమైన రీతిగా మన జీవితం జీవిద్దాం. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేద్దాం. సుంకరి పరిసైడు ఇద్దరు చేశారు, కానీ సుంకరి ప్రార్థన దేవునికి ఇష్టమైంది. పరిసైని ప్రార్థన, అయ్యా నేను ఉపవాసం ఉంటున్నాను, తనకు తాను చెప్పుకోవడం తప్పేం లేదుగా. ఏంటంటే, అయ్యా నేను నిజానికి సుంకరి కరెక్ట్గా ఉన్నాడు, తన జీవితం కరెక్ట్గా ఉంది, కానీ తన దేవునికి ఇష్టమైన ప్రార్థన తన దగ్గర లేదు. నేను వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటున్నాను, నేను అందరిలాగా కానికేయకుండా వెళ్ళట్లేదు, నేను దశభాగం ఇస్తున్నాను, అన్ని ఇస్తున్నాను ప్రభా, ఈ సుంకర్లాగా నేను బతకట్లేదు అంటే ఈ క్వాలిటీస్ అన్ని సుంకర్లో లేవు. సుంకర్లు ఏం లేదు, వారానికి ఒక రోజు ఉపవాసం ఉండలేకపోతున్నాడు, బలహీనత. అందరూ కానుక వేసి దశమాలు వేస్తున్నాడు, నేను ఆ సుంకర్ వేయలేకపోతున్నాడు, వేయలేని స్థితిలో ఉన్నాడు. కానీ ఇవన్నీ చేస్తున్న వ్యక్తి ఆ వ్యక్తితో పోల్చుకున్నాడు వల్ల. నేను అంటాను, మందిరానికి వస్తున్న నీవు కూడా ప్రార్థన చేసే వ్యక్తివైనా, లేదంటే తలాంతులకు వెళ్ళే వ్యక్తివైనా, లేదంటే ఉపవాసం ఉండే వ్యక్తివైనా, లేదంటే దశభాగం ఇచ్చే వ్యక్తివైనా, నేను అంటాను దేవునికి
ఘనపరిచేటట్టుగా నీ ప్రతి అర్పణ ఉండాలి. నీ హృదయం అలా ఉండాలి. ఒకరిని పోల్చుకునేటట్టుగా ఉండొద్దు. కనుక దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించి దేవుని కొరకు బ్రతుకుదముగాక, ఆ ప్రత్యేకతను కాపాడుకుందుముగాక, ప్రత్యేకించబడిన జనాంగంగా మనం మార్చబడదుముగాక, దేవునికి ఇష్టమైన జీవితం మనలో కనబడునుగాక, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ఆలోచన కలిగిన నడవడిక దావీదు నడిచినట్టుగా మనం నడిపించబడదుముగాక. దేవుడు అలాగా మిమ్మల్ని ప్రత్యేకపరచునుగాక, ఆయన ప్రత్యేకమైన రీతిలో మిమ్మల్ని దీవించునుగాక, ప్రత్యేకమైన స్థితిని అనుగ్రహించునుగాక, ప్రత్యేకమైన తలాంతులు నువ్వు పొందుకొందువుగాక. ఆమేన్.